అండ్ చియా సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలని మనందరికీ తెలుసు. కానీ ఉపయోగాలు ఏంటంటే ఒకసారి మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చియా సీడ్స్ వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. గుండెకి కావచ్చు, లేకుంటే మీకు ఎవరైతే ఊబకాయం లావుగా పట్టొచ్చిన వాళ్ళు, కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళైతే వాళ్ళు తాగితే చాలా మంచిది. డైజెషన్ ఏదైతే మోషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా మంచిది. అలానే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చూస్తే మీరు దీన్ని యాక్చువల్గా ఇవి వచ్చేసి సబ్జా గింజలానే ఉంటాయి. సబ్జా ఈ రెండు సేమ్ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇది దాదాపు 30 మినిట్స్ 1 అవర్ దాకా అయితే మీరైతే దీన్ని కొంచెం వాటర్లో ఉంచాల్సి ఉంటుంది. సబ్జా అయితే జస్ట్ 5-10 మినిట్స్లో మీకైతే ఉబ్బిపోతాయి. ఉబ్బిపోయి మనకైతే ఒక పైన ఒక వైట్ కోటింగ్ అయితే వస్తుంది కదా, అదే త్వరగా వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. తెలిసింది కదా, ఇన్ని ఉపయోగాలు అయితే ఉంటాయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న కానీ, లేకుంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే ఒమేగా 3 ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబరు చాలా రకాలైతే దీనిలో ఉంటుంది. చియా సీడ్స్ అంటే చాలా ఫేమస్. చాలా కొంచెం డబ్బున్న వాళ్ళు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు, రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. మనం రెగ్యులర్ తీసుకోము. ప్రస్తుతం అయితే నేనైతే ట్రై చేస్తున్నా. అలానే సమ్మర్ కాబట్టి ఇంకా మీకు చలవ చేస్తుంది, ఉంటే మంచిగా ఉంచుతుంది బాడీని అయితే. ఒకసారి చూద్దాం. దీనైతే మీరు మీ ఇష్టం. 1 స్పూన్ అయినా తీసుకోండి, 2 స్పూన్స్ అయినా తీసుకోండి, 3 స్పూన్స్ అయినా తీసుకోండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనమైతే కనీసం కొన్ని వేస్తున్నాం. 1 స్పూన్ వరకు వేద్దాం. ఓకే, ఇవైతే దాదాపు 1 అవర్ దాకా అయితే ఉంచాల్సి ఉంటుందండి. 1 అవర్ దాకా అయితే ఉంచితే కానీ మనకైతే అదైతే కనిపించదు కలర్, అంటే అది ఎంతలా ఉబ్బింది ఏంటి అనేది. మళ్ళీ చెప్పాను కదా, సబ్జా అయితేనేమో జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఇది కాబట్టి 1 అవర్ అయితే ఉంచాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వెయిట్ చేయాలి, మనం తప్పదు. చూద్దాం. హాయ్, మీరైతే చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఎంత బ్లాక్ కలర్లో ఉన్నాయి, వైట్ కోటింగ్ అయితే వచ్చేసింది కదా వాటి పైన. మీకు చూస్తున్నారు, గమనించారు కదా. ఇప్పటికైతే ఒక 20 మినిట్స్ అయితే అయింది. ఇంకా ఆలస్యంగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుదా. హాఫ్ అన్ అవర్ ఉంచితే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఉంచుకోండి మీరైతే. 1 అవర్ తర్వాత అయితే తాగే ప్రయత్నం అయితే చేయండి. ప్రస్తుతానికి అయితే మీరు చూసారు కదా, చాలా వైట్ కోటింగ్ వచ్చింది కదా. సేమ్ సేమ్ మన చిన్నప్పుడు సబ్జా వాటర్ కూడా చూసాం కదా, ఇలానే ఉంటుంది. ఇదైతే 1 అవర్ తర్వాత నేను తాగేస్తాను దీన్ని. చెప్పాను కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా ప్రోటీన్ కానీ, లేకుంటే ఫైబర్ కానీ, లేకుంటే ఐరన్ కానీ, లేకుంటే మీకు ఫైబర్ దీనిలో దొరికినంత మీకు ఎక్కడ ఏ ఫుడ్లో దొరకదండి. మీకు నాన్ వెజ్లో కూడా దొరకదు. అంత చియా సీడ్స్లో అయితే ఫైబర్ అయితే ఉంటుంది, ప్రోటీన్ కూడా అంతే ఎక్కువలో ఉంటుంది. మీకు చెప్పాను కదా, హార్ట్ సంబంధించిన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఇది రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. హార్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్, ఏదైతే మోషన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తీసుకుంటే ఖచ్చితంగా మోషన్ ప్రాబ్లం అనేది సెట్ అయిపోతుంది. చాలా సజెస్ట్ చేస్తారు కూడా చియా సీడ్స్. ఓకే, ఐ హోప్ మీ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకైతే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ కూడా చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. రెగ్యులర్గా తాగండి, చాలా మంచిది ఇది.